ఈ మాత్రం నాకు అలా నచ్చదయ్యా. పోనీ మాకు ఏదైనా సహాయం చేయండి, సరిపోతుంది. నేను మీకేం హెల్ప్ చేయగలుగుతాను? నా మొదటి సినిమా పోస్టర్ నా రోల్ మోడల్తో లాంచ్ చేద్దాం అనుకుంటున్నాను. అబ్బే అదేం కుదరదా నాగరాజు గారు. బాబు నిన్న డబ్బులు తీసుకుంటాడు. రాళ్ళు ఫ్యాన్స్ నచ్చేయకూడదు. రా 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 నేను చెప్తారుగా రా. ఓకే ఇప్పుడు సీన్ ఏంటి? అవును, ఆ అమ్మాయి నేనే చంపేశా. లాగి పెట్టి చంపే కొట్టింది, అందుకే చంపేశా. సూపర్, అయితే మిషన్ సక్సెస్. రే విస్సు, ఆ తలుపేరా బాబు, లైట్ కంట్లో పడుతుంది. రే విజయ్ ఎక్కడ కనబట్టలేదురా. ఇల్లంతా వెతికాను కానీ ఎక్కడా లేడు. రే కిందంతా చూసాను రా, విజయ్ ఎక్కడ కనబట్టలేదు. కొంపు తీసి విజయ్ ఫైల్స్ ల్యాప్టాప్ పట్టుకుని పారిపోయాడంటావా? అలాగే ఉందిరా. కొంప ములిగిందిరా. ఇప్పుడు ఎలారా? పోయిందిరా, సర్వనాశనం అయిపోయింది. ప్లాన్ అంతా మట్టుకొట్టిపోయింది. కదేంట్రా ఎలా అడ్డం తిరిగింది? అరే నాకు కాలు చేతులు ఆటలేదురా. ఇప్పుడు ఆ పోలీసుడు ఎవిడెన్స్ పట్టుకుని మినిస్టర్ని కలిస్తే అప్పుడు మన పరిస్థితి ఏంట్రా? మరి ఆ ముగ్గురిని లేపేయకుండా ఎక్కడికి ఎందుకు వచ్చావురా? సార్ నేను ఇప్పుడు తిరుగులోకి వస్తున్నా సార్. అప్పుడున్న పొజిషన్లో నేను అటాక్ చేసి ఉంటే వాళ్ళని ఈజీగా పట్టేసుకున్నారు సార్. ఇప్పుడు మీరు పర్మిషన్ ఇవ్వండి సార్. ఫుల్ బెటర్ అని ఎస్కేల్ వాళ్ళని పట్టేసుకుంటారు సార్. నువ్వు వచ్చేదాకా కాచుకొని కూర్చుంటారు అనుకున్నావు అంటయ్యా? ఎవడయ్యా నీకు ఉద్యోగం ఇచ్చింది? ఈ పాటికి ఎప్పుడో సారీ రా విసు, మా వల్ల నువ్వు కూడా అనవసరంగా ఇరుక్కున్నావురా. పోన్లేరా, పరిస్థితులే రివర్స్ అయితే మీరు మాత్రం ఏం చేయగలరు? ఇప్పటికే మన గురించి వెతకడం మొదలు పెట్టుంటారా. ఒక పక్క మినిస్టర్ మనుషులు, మరో పక్క పోలీసులు. మనమేంట్రా అంటే చేతుల ఆధారాలు లేవు, ఉండడానికి ఇల్లు లేదు, అసలు నెక్స్ట్ ఏంటో ప్లానింగే లేదు. ఓడిపోయారా, ఇంక చేయడానికి ఏమీ లేదు. మనిషి బాధల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు ధైర్యాన్ని కోల్పోతాడు, నమ్మకాన్ని కోల్పోతాడు. కానీ ఎంత కష్టం వచ్చినా, ఎంత నష్టపోయినా ఒక్కటి మాత్రం ఎప్పటికీ కోల్పోకూడదు. అదే ఆత్మవిశ్వాసం. మొన్నటిదాకా ఒకరితో ఒకరికి పరిచయమే లేదు. ఈరోజు ఒకటయ్యాం, రేపు ఒకటిగా కలిసి వాళ్ళని ఎదుర్కోలేమా? నిన్నటిదాకా మహాభారతంలో కృష్ణుడిలా రాజకీయం చేస్తాం. రేపటి నుండి కురుక్షేత్రంలో అర్జునుడిలా యుద్ధం చేద్దాం. ఇంతకీ మా వాడితో తీయించిన వీడియో అది చూపించు. అవును, ఆ అమ్మాయి నేనే చంపేశా. మర్యాదగా రమ్మని అడిగా, లాగి పెట్టి చంపే కొట్టింది, అందుకే చంపేశా. రే 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 నేనెవరో తెలుసుగా, మా నాన్న ఎవరో తెలుసుగా. ఈ స్టేట్ మొత్తం మా కనుసైగుల్లో బతుకుతుందిరా. పోలీస్ యంత్రాంగం మొత్తం మా వెనకే ఉంది. మీడియానా బొక్క, మా జోలికి ఎవడైనా వస్తే చంపేస్తాం. హే వాట్సాప్ డాడ్? రా నాన్న రా, నీ పర్ఫార్మెన్స్ చూస్తున్నాం. ఎక్స్క్యూజ్ మీ మాయా, కొంచెం సైడ్ ప్లీజ్. హే అప్పుడే ఈ సీన్ ఎడిటింగ్ అయిపోయిందా? అంతా బాగుంది కానీ కొంచెం మేకప్ వేసుకుని ఉంటే ఇంకా బాగుండేది. మేకప్ కదా నాన్న, నేను వేస్తాను రా, నేను వేస్తాను. అబ్బా
ఏంటి డాడ్ అలా తంటారు? వీలైతే టాలెంట్ ఎంకరేజ్ చేయండి డాడ్, తొక్కేయకండి. టాలెంట్ కాదురా బాడుకో, ట్రాప్ రా ట్రాప్. ఇన్ని రోజులు టిష్యూ పేపర్ కన్నా దారుణంగా వాడుకున్నారా నిన్ను. ట్రాపా? నువ్వు చేసిన ఘనకార్యాన్ని నీతోనే చెప్పించి నిన్ను బొక్కలో తోయిద్దాం అనుకున్నారా. షిట్. బావా మళ్ళీ ఆ వీడియో ఫస్ట్ నుంచి ప్లే చేయవా? ఎందుకురా? ఎందుకంటే అల్లుడు పర్ఫార్మెన్స్ బాగా ఎరక తీసినట్టుగా ఉన్నాడు కదా, మళ్ళీ ఒకసారి చూద్దామని. నీ అయ్యా 24 గంటలు ఆడుతూనే ఉంటావుగా, నువ్వైనా చెప్పాలిగా. నేనేంటి బావా చెప్పేది? ఏమనంటే మావయ్య నువ్వు ఉండు, మావయ్య నువ్వు వాగు అంటే నేనేం చేసేది? ఓచుకుని కూర్చోడం తప్ప. కొద్ది రోజులు వీడిని బయటకి ఎక్కడికి తిరగనకుండా చూడు, అర్థమైందా? ముందా ముగ్గురు యాదవుల్ని ఎలాగోలా పట్టుకోవేసాయి. ఎలా సార్? మన దగ్గర కనీసం వాళ్ళ ఫోటో కూడా లేదు. పోనీ ఎఫ్ఐఆర్ అని రాసుంటే పట్టుకోవడానికి హెల్ప్ అయ్యింది. ఓ పని చేయి, నీ స్టేషన్లో పెండింగ్లోని మిస్సింగ్ కేసులన్నీ బయటికి తీ, అర్థమైందా? ఆ కేసులన్నిటికీ ఈ ముగ్గురే కారణం అని చెప్పి మీడియాకి న్యూస్ లీక్ చేయి. ఏదో ఒక ఊహా చిత్రం గీయించి మీడియాకి ఇచ్చి ప్రజలందరినీ అప్రమత్తంగా ఉండేలా చేయించు. గవర్నమెంట్ నజరానా ఇస్తుందని కూడా చెప్పించు. నగరంలో కిడ్నాపర్ల ముఠా దిగింది. వీళ్ళు మనలాగా సాదాసీదా మనుషులు అనుకుంటే పొరబడ్డారు. మొదట వ్యాన్లో దిగుతారు. ఒకడు గుబురుగడ్డంతో కనిపిస్తాడు. ఇంకొకడు టోపీ పెట్టుకొని అమాయకంగా కనిపిస్తాడు. ఇక మూడో వ్యక్తి సాధారణ పల్లెటూరి వాళ్ళ కనిపిస్తాడు. కానీ మాటేసి మనుషుల్ని కిడ్నాప్ చేయడం వీళ్ళ నైజం. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని పోలీస్ శాఖ వారు కిడ్నాపర్ల ఊహా చిత్రాన్ని మీడియాకు విడుదల చేశారు. ఈ ముగ్గురు మాయగాల ఆచూకీ తెలిపిన వారికి తగిన రివార్డ్ అందించబడుతుందని కూడా తెలియజేశారు. కిడ్నాపర్స్ ఎవర్రా కిడ్నాపర్స్? ఏంటి భయ్యా అంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నావు? లేకపోతే ఏంటి భయ్యా, ఎవరు భయ్యా కిడ్నాపర్స్? అసలు మనుషులేనా? ప్రజల్ని ప్రశాంతంగా బతకనివరా? చా ఈడియట్స్. ఆ ముగ్గురు కన్నా నా చేతికి దొరికితే నలిపేస్తాను. సూపర్ భయ్యా. అంటే మేము కూడా వాళ్ళ కోసం దిగుతున్నాం, మీరు కూడా మాతో జాయిన్ అవ్వాలంటే అవ్వచ్చు. సరే అయితే. అదిగో అదే మన వ్యాన్, ఎక్కండి పదండి. రండి ఎక్కండి. అవునా, పదండి అయితే. దొరికిన తర్వాత ప్రైజ్ మనం సమానంగా పంచుకోలే. ఇదేంటి కిడ్నాప్స్ బండ్లా ఉంది? వాళ్ళు పట్టుకోవాలంటే వాళ్ళకి ఆలోచించాలి కదా. అవునవునా, నిజమే. రండి లోపలికి ఎక్కండి పద. రేపు తీరా. వచ్చారు 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 వచ్చారు. ఏమైంది బాబు? ఏం లేదు బాబాయ్, కళ్ళు తిరిగి పడిపోయాను. సరే బాబు.
హలో హలో ఆయన ఎక్కడికి తీసుకెళ్తా? సన్ స్ట్రోక్. వింటర్లో సన్ స్ట్రోక్ ఏంటయ్యా? ఏ వింటర్లో సన్ ఉండదా? మరి సన్ నాకు స్ట్రోక్ తగలదా? వింటర్ స్ట్రోక్. హలో 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 పోలీస్ స్టేషన్. మాయగాళ్ళకే మోసగాళ్ళు పోటుగాళ్ళకే పోటుగాళ్ళు. బెదరు నువ్వు వెళ్ళి ఇన్ఫర్మేషన్ లాగేవచ్చు కదా. ప్లానింగ్ వరకు ఓకే కానీ ఇంట్రాగేషన్ అంటే నువ్వే వెళ్ళొచ్చు కదా. అమ్మో బెదిరించడం వరకు ఓకే కానీ ఇంట్రాగేషన్ లేని నావల్ కాదు బెదరు. ఏదో పెద్ద బ్రహ్మ విద్యలో ఫీల్ అయిపోతున్నారు. మై హోనా రే 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 వాళ్ళ కాడే కరెక్ట్ కానీ ఎందుకు మన నెక్స్ట్ ప్లాన్ ఏంటి? మర్యాదగా నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి రా, లేకపోతే మీ అందరికి ఎత్తడైపోద్దురే తేడే. ఓకే రా కూల్. మళ్ళీ అడుగుతున్నాను, మర్యాదగా నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి రా. ఏంట్రా నా మాట వాగుతూనే ఉన్నాను, ఒక్క నా కొడుకు నోరు మీద పడేంట్రా. మీకు బలుపు బాగా పెరిగిందిరా, బాగా దించుతా దించుతా. ఇది తీసి అడగలరా? ఎంత గట్టిగా గుడిసేటండి సార్. అసలు ఏం కావాలి సార్ మీకు? అంటే మినిస్టర్ గారి గురించి వాళ్ళ కొడుకు గురించి మాకు కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి, అందుకే మా వాడు కొంచెం హార్ష్. సారీ సారీ. ఏ ఇన్ఫర్మేషన్ కావాల్సిన ఇన్ఫర్మేషన్ చెప్పేస్తాను సార్. మమ్మల్ని వదిలేయండి సార్. ప్రైజ్ మనీ కొట్టేస్తున్నాను. ప్రైజ్ మనీ కొట్టేద్దాం అనుకున్నాం కానీ మీరు ఇలా కొట్టేస్తాం అనుకోలేదు సార్. రేయ్, ప్రాణం పోయినా సరే మినిస్టర్ గురించి ఏ ఇన్ఫర్మేషన్ చెప్పేదే లేదు. ఒక్కరే మినిస్టర్, నువ్వు పోతే నీ శవం మీద దండేస్తాడంట.
దైత్యులు పెదవా. సార్ మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలో అడగండి సార్, చెప్పేస్తాం. మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా చెప్పేస్తాం. దయచేసి వదిలేయండి సార్. ఎంత మంచి సరే అమ్మా. సార్ 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 మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ చెప్పాం కదా సార్, మమ్మల్ని వదిలేస్తారా సార్? వదిలేస్తాం, మా పని అయిపోయాక. సార్ సార్ సార్, please, సార్, 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 సార్. ఇప్పుడు ఎక్కడికి ఎందుకు వచ్చావురా? ఆ రాహుల్ కానీ ఇంటి దగ్గర కానీ పార్టీ ఆఫీస్ దగ్గర కానీ టచ్ కూడా చేయలేం. అదే ఆఫీస్ అనుకో, ఎంప్లాయీస్లో బిల్డప్ ఇచ్చి ఎత్తుకొచ్చేయచ్చండి. మరి కిడ్నాప్ అన్నప్పుడు నన్ను ఎందుకు తీసుకొచ్చారా? ఒరే సామి, నువ్వేం చేయక్కర్లేదురా బాబు, నువ్వు కార్ దగ్గర ఉన్న మిగతాదంతా మేము చూసుకుంటాం. లుంగి లేపడం గొప్ప ఇబ్బందిగా ఉందిరా. నువ్వు ఉండరా. साहब आईडी ठीक है जाओ, आपका आईडी जाओ. వాడి అమ్మాయిడి ఐడి కార్డులు ఉంటే కానీ లోపల పంపించట్లేదు రేడు. ఐడి ఇవన్నీ మన ప్లాన్లో లేవు కదరా. మన గురించి జాగ్రత్త పడినట్టున్నారా? ఇప్పుడు ఎలా? ఆగండ్రా. రే చూడండి, వీడు మారడ్రా. ప్లాన్ ప్రకారం రాహుల్ గారిని ఎత్తుకొచ్చండి. నా గురించి చూడొద్దు, నేను మిమ్మల్ని తర్వాత కలుస్తాను. ఏంటి भाई साहब आपका आईडी दिखाइए. क्या भाई साहब? आपका आईडी. आईडी? हाँ वही है. हमारे पास आईडी नहीं है, आई भी है, पियूंगी क्या? नहीं नहीं हाँ? आप बाहर जाओ हाँ? प्लीज. हमारे पर जाओ. हाथ उठाइए. अरे भाई हाँ? जाओ. हमारे पर? अरे मैं बात तो क्या सुनो. बे साला अरे सोर भाई का बच्चा, आ जा, आ जा. साहब, रुको. अरे भाई साहब रुको. अरे भाई साहब, अरे रुको. अरे भाई साहब रुको. Excuse me. What can I do for you? ఇంగ్లీష్ వల్ల వద్దులే, రే మాట్లాడు. మేడం, మీ సీఈఓ గారిని కలాలి మేడం. అపాయింట్మెంట్ ఉందా? ఆంటీ పెట్టా. ఇప్పుడు అపాయింట్మెంట్ ఉంది మేడం. మీ పేరు? గోపాల్. ఓకే, లెట్ మీ చెక్. ఆ పేరుతో అపాయింట్మెంట్ ఏం లేదే. అదేంటి 12:30కి అపాయింట్మెంట్ ఫిక్స్ అయితేనే వచ్చా మేడం. 12:30కా? ఓకే, 12:30కి అయితే సీఈఓ గారి ఫ్రెండ్ శ్రావణ్ గారితో అపాయింట్మెంట్ ఉంది. ఇతనే మేడం శ్రావణ్ అంటే. ఓకే సార్, అవర్ బాస్ ఇస్ వెయిటింగ్ ఫర్ యూ, ప్లీజ్ గెట్ ఇన్. ఏంటి? ఏం లేదు, పద లోపలికి. సరే. అయ్యి బాబాయ్, ఎంతమంది ఉన్నారట్రా? ఈడు తెగ నొక్కేస్తున్నాడు. నువ్వేదో సింపుల్గా ఉన్నావు, ఇక్కడ చూడు ఎంతమంది ఉన్నారు. ఇప్పుడు ఆ సీఈఓ కూడా రూమ్ ఎక్కడ ఉందో ఎలా నెత్తకెళ్ళరా? ఏమో నాకేం తెలుసు. ఎవరు కావాలి మీకు? మీ సీఈఓ గారిని కలాలి. సార్ మీటింగ్లో ఉన్నారు, మీటింగ్ అయ్యాక పిలుస్తాను, మీరు కూర్చోండి. అలాగే సార్. कहाँ गए साला? ఓడియమ్మా. గుడ్ మార్నింగ్ గాయస్. ఈరోజు ఈ మీటింగ్కి మెయిన్ రీజన్ ఏంటంటే మన బాస్ వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్ శ్రావణ్ గారు వస్తున్నారు. సో హీఈస్ నాట్ ఓన్లీ క్లోజ్ ఫ్రెండ్ టు అవర్ బాస్ బట్ ఆల్సో ఏ పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్ కూడా. ఆయన ఈరోజు రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఎంప్లాయీస్కి అండ్ మేనేజ్మెంట్కి హెల్దీ రిలేషన్షిప్ ఎలా ఉండాలి అండ్ ఎంప్లాయీస్ ఆఫీసులో ఏ విధంగా నడుచుకోవాలా అని చెప్పి చిన్న సెమినార్ లాగా ఇవ్వడానికి వస్తున్నారనమాట. ఆయన చాలా సింపుల్గా ఉంటారు. ఎంత సింపుల్ అంటే సాదా సీదా షర్ట్స్ వేసుకొని, అదిగో మన మహేష్ గారు లాగా చిన్న క్యాప్ అలాంటిది ఏదో పెట్టుకొని, అంతెందుకు ఒక దొంగలా కూడా ఉండొచ్చు. బట్ హీఈస్ ఎ ట్రూ జెంటిల్మ్యాన్. హే, ఎవరు నువ్వు?
ఏసీ మెకానిక్. కదే మేడం, ఏసీ రిపేర్ చేయనీకి వచ్చిన. ఏసీ రిపేరా? నాకెవరు ఇన్ఫార్మ్ చేయలేదే. గదేంది మేడం గట్లా అంటారు? ఏడికల నుంచే ఫోన్ చేశారు. అరే ఎందుకు మేడం పొద్దు పొద్దుకాల మా టైం వేస్ట్ చేస్తారు? ఏ ఆగాగు, లోపల కోఆర్డినేటర్ సుబ్రహ్మణ్యం గారు ఉంటారు, వెళ్ళు కలుపుపో. గట్లా అంటారా? మంచిది మేడం. శ్రావణ్ గారు వచ్చిన వెంటనే మీరు అందరూ ఏం చేయాలంటే 1 minute. హలో ఏవండి, చెప్పు. మార్కెట్కి వచ్చాను, 2 కేజీలు బెండకాయలు తీసుకుంటాను. 2 కేజీలు ఇందుకే బెండకాయలు? కేజీ సరిపోద్ది, చాలు. ఫోన్ పెట్టు. నువ్వు బెండకాయలు తింటే బ్రెయిన్ ఏం పెరిగిపోదు. నువ్వు ఫోన్ పెట్టు, మీటింగ్లో ఉన్నాను నేను. అది కాదండి. ఇందాకలు ఎక్కడున్నాను? బెండకాయలు సార్. బెండకాయలు కాదు, శ్రావణ్ గారు. సో శ్రావణ్ గారు వచ్చిన వెంటనే హలో ఏవండి, చెప్పు. బెండకాయలు తింటే బ్రెయిన్ పెరిగిద్దండి. బెండకాయలు ప్రతిసారి బెండకాయలు కావాలంటే నాకు. అది కాదండి, బెండకాయలు. బెండకాయలు పెట్టే ఫోన్. రే ఆ రాజుగడి ఏమేట్రా? అదే చూస్తున్నాను రా, అటుంటే కొంచెం ధైర్యంగానే ఉండేది. ఎంతమంది ఉన్నారంటే ఇలా ఎక్కడ చచ్చారేంటో. హలో, గుడ్ మార్నింగ్ సార్. సారా? మీరు ఇప్పుడు నన్ను సార్ అని పిలిచారా? నన్ను సార్ అని పిలవాలని మీకు ఎందుకు అనిపించింది? ఎందుకంటే మీరు చాలా గ్రేట్ అని. సింప్లిసిటీ మీ పాలసీ అని. హే, మీరు డౌన్ టు ఎర్త్ పర్సన్ మా టీమ్ లీడర్ చెప్పారు సార్. ఇన్ఫాక్ట్ వాళ్ళు చెప్పిన దానికంటే మీరు ఇంకా సింపుల్గా ఉన్నారు. తాత చూసావా, మన వంశంలో నీ తర్వాత అంత రెస్పెక్ట్ దక్కింది నాకే. ఇకపై మేమంతా మిమ్మల్ని ఫాలో అవుతాం సార్. మీ సింప్లిసిటీకి ఇన్స్పిరేషన్ ఎవరండి? కూర్చొని చెప్పచ్చమ్మా? మీరు కూడా కూర్చోండి అమ్మా. బాబు అది కొంచెం కట్టే అమ్మా, కళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంది. ఈ సింప్లిసిటీకి కారణం నేను కాదమ్మా, మా తాత. అసలు మా తాత మనం ఏం తింటాం కాదు, పూటకు క్వార్టర్సీలు అంతే. హే, హూ ఆర్ యు మ్యాన్? ఐఎమ్ ఫైన్. ఐఎమ్ ఫైన్ కాదు, అసలు ఎవరు నువ్వు? ఇక్కడేం చేస్తున్నావు? హే, కాల్ ద సెక్యూరిటీ. సెక్యూరిటీ ఎక్కడ సచ్చారా? రే మన రాజుగఢ్లో ఉన్నాడు రా. అసలు ఎవరు మీరంతా? ఎవరు మీరు? మా సంగతి లేడు కానీ ఈయన ఎవరు అనుకున్నారు? శివ గారు ఫ్రెండ్ శ్రావణ్ గారు. శ్రావణ? శ్రావణ్ని చాలాసార్లు చూసానే. అతను నల్లగా పుట్టిగా ఉంటాడు. అటు ఈ మధ్యన ఏసీలు ఎక్కువ ఉంటున్నాడు కదా, అందుకే ఆగండి రా. హే సెక్యూరిటీ. హలో, ఏవండి, బెండకాయలు తీసుకున్నా అండి. పెట్టినా వేపుడు చేయనా? వస్తే ఇంకోసారి బెండకాయలని ఫోన్ చేస్తే ఫోన్ పగలగొడేస్తాను. ఫోన్ పెట్టే. నన్ను అసలు ఇంట్లో నుంచి బయటకు కూడా పంపట్లేదు. ఈరోజు కూడా ఆఫీస్లో ఏదో ఇంపార్టెంట్ మీటింగ్ ఉందని చెప్పొచ్చా. వాళ్ళని పట్టుకునేంత వరకు నాకు మనశ్శాంతి కూడా లేదు. సరే ఒకసారి ఆఫీస్కి రండి, వాళ్ళని ఎలా పట్టుకోవాలో డిస్కస్ చేద్దాం. సార్ యాక్చువల్లీ నేను ఆఫీస్ పక్కనే ఉన్నాను సార్, 5 minutesలో వస్తాను సార్. సరే. ఇంతమంది ఉన్నారు, ఎలా తీసుకెళ్తాం? రండ్రా. పద పద లోపల పద.
ఈ టైం చూసి కూడా నువ్వు కరెక్ట్ కూడా కొమ్మలు ఈ సంగతి చెప్తున్నాడు. వాటర్ సోడా అన్నేస్తాను. తాగా రేయ్, బయటికి వెళ్ళి చూడు ఎవరైనా వస్తున్నారేమో. అలాగే టైం చూసి ఎస్కేప్ అయిపోదాం. నల్ల వదిలేసి ఏదో చేయరు బాబు. మే ఐ కమ్ ఇన్? ఎస్ కమ్ ఇన్. ప్లీజ్ టేక్ యువర్ సీట్. థ్యాంక్ యూ. చూసుకుంటా. ఇంతకీ ఎందుకు వచ్చారు? మీరే ఫోన్ చేసి రమ్మని చెప్పారు, ఏదో డిస్కస్ చేద్దామని. అదే ఏం మాట్లాడదామని చెప్పానని అడుగుతున్నాను. మీరేం మాట్లాడదాం అనుకున్నారో నాకెలా తెలుస్తుంది సార్? అదేనయ్యా, ఫోన్లో ఏదో చెప్పుంటాను కదా, అది ఏంటా అని అడుగుతున్నాను. అదే ఆ ముగ్గురు దొంగన కొడుకుని ఎలా పట్టుకుందామని డిస్కస్ చేద్దాం అనుకున్నాను సార్. అదే ఎలా పట్టుకుందాం అనుకుంటున్నారు? ఈ పట్టుకోవడాలన్నీ వేస్ట్ సార్. మీ నాన్నగారికి చెప్పి షూటెడ్ షర్ట్ ఆర్డర్ తెచ్చుకుని వాళ్ళని లేపడమే సార్. అదేంటయ్యా, అరెస్ట్ చేయడం లాంటివి ఏం లేవా? డైరెక్ట్గా చంపేయడమేనా? లేదు సార్, లేపడమే. ఓ పని చేయండి అయ్యా, ఆ రాజుగారిని వదిలేయండి. పాపం వాడు చాలా అమాయకుడయ్యా బాబు. ఆడినైతే అస్సలు వదిలేదు లేదు సార్. ఆడి కాళ్ళు చేతులు విరిచేసి ఆ రెండు కళ్ళు పీకేసి ఆ మ్యాగజైన్ మొత్తం ఆడి గుండెలో దింపాలి సార్. ఎందుకయ్యా అంత క్రూరంగా చంపాలనుకుంటున్నావు? మరేంటి సార్, నా దగ్గర డబ్బులు కొట్టేసి దాంతో బిర్యానీలు అవి తిని నన్ను పస్తుంటాడు సార్. వాడినైతే వదిలేదు సార్. ఓకేనయ్యా, ఆల్ ది బెస్ట్. బయలుదేరినా సార్? ఇప్పుడు నువ్వు లాగిన్ చేయి, నేను నీకు తర్వాత ఫోన్ చేస్తాను. తనకెదిరి మాట్లాడడానికి ఫోన్లోనే మాట్లాడొచ్చుగా. ఓకే సార్. ఏరా, మమ్మల్ని మాత్రం ఎన్కౌంటర్ చేసేలా, నిన్ను మాత్రం వదిలేలా? దోలు తీరిందా చూడు. ఓరమ్మో ఓరు నాయనో, ఆడి టార్గెట్ అంతా నా మీద ఉంది కదా. పూర్తిగా వెళ్ళాడు. రేయ్, మళ్ళీ ఎవరు వచ్చేలోపు పట్టుకెళ్ళిపోతాం. ఓరు బాబా, ముందు తీయండి. పద పట్టు. చేరతారా? రండి. మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. సార్ సారీ. గుడ్ మార్నింగ్ సార్. సార్ సార్ హలో మేడం, ఏసీ పూరా ఖరాబ్ అయిపోయింది మేడం. కొత్త ఏసీ ఆరబెట్టారట, తీసుకురావడానికి వెళ్తున్నా. వస్తా మేడం. రేయ్, విశ్వాస్ గారు ఎక్కడరా? వాడి అమ్మ ఎక్కడే ఉండాలి కదరా, ఏడ్రేడు. అరే, ఇక్కడ ఎక్కువసేపు ఉంటే అనుమానం వస్తుంది. పద, ఆ బస్ స్టాప్ దగ్గర కూర్చోబెడతాం. అరే, నువ్వు వచ్చి పట్టుకో, నేను విశ్వాస్ గారికి కాల్ చేస్తాను. ఎక్కడ చచ్చాడు మొబైల్?
ఏడ్రా ఈడు ఏమోరా. టైం అవుతుంది, ఇంకా బస్ రాలేదేంటి? చచ్చా, బస్ స్టాప్లో నాస్టీ ఫెలోస్ ఎక్కువైపోయారు. చిచ్చి, ఇలా చూస్తున్నాడేంటి? చచ్చా, ఫోన్ లిఫ్ట్ చేయడు. ఎంతసేపు నేను పోయాలి? తీసుకో. ఎరా రాస్కెల్, ఇందాకటి నుంచి నేను ఎటువైపు వెళ్తుంటే అటువైపే చూస్తున్నావు. తినేస్తావా అమ్మాయిల్ని? ఆగమ్మా, కామంతో కళ్ళు పూసుకుని మా ఏదో కళ్ళు తెరిపించావు. ఇంకా కొడితే నిజంగానే చచ్చిపోతాడు. నువ్వు వెళ్ళమ్మా, నేను చూసుకుంటాను. Idiot. వెళ్ళి సిస్టర్ వెళ్ళి. రేయ్, మన బండి వచ్చింది, పదండి. అని పట్టుకోరా, తీసుకురండి. నేను పట్టుకున్నాను, పడపదా. ఈడొచ్చాడండి. దొరికిపోయాను మావా. రేయ్, నా కొడుకుని ఏం చేశారా? రేయ్, వాడిని వదిలేయండి రా. మనకు కావాల్సింది వాడు కాదు, వీళ్ళు ముగ్గురు. ఇన్నాళ్ళు చాప కింద నీళ్ళ ఇక్కడిక్కడే తిరుగుతూ భలే తప్పించుకున్నారా. ఈ రోజుతో మీ ఆటలన్నీ కట్టు. రేయ్, బాబుని జాగ్రత్తగా హాస్పిటల్ తీసుకెళ్ళండి. సరే అన్న. ఎరా, ఎంత ధైర్యం ఉంటే నా కొడుకునే కిడ్నాప్ చేస్తారా? సార్, రావయ్య ఎస్ఐ, కరెక్ట్ టైంకే వచ్చావు. ఈసారి ఈ ముగ్గురు మిస్ అవ్వరు కదా? ఈసారి ఆ దేవుడే దిగొచ్చిన వీళ్ళని కాపాడలేడు. ఇప్పుడు ఏం చేద్దాంరా? అరే, నేను అప్పుడే వెనకించి పట్టుకుంటాను, మీరు ముందు నుంచి కొట్టండి. టూ లేట్రా, డైరెక్ట్ పాయింట్ బ్లాంక్. రేయ్, మీకు ఇష్టమైన దేవుని తలుచుకోండిరా. తలుచుకోండి. అంకుల్, నా పెర్ఫార్మెన్స్ ఎలాగుంది? రే విశ్వాస్, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఒక్క ముక్క అర్థం కావట్లేదు. హాయ్. మినిస్టర్ రౌడీల దగ్గర నుంచి తప్పించుకుని పారిపోతుంటే ఈ ఎస్ఐ విజయ్ కనిపించాడు రా. ఎక్కడ ఉన్నాడు? ఇంకేముంది,
సేమ్ రాడ్ సేమ్ హెడ్ ఓన్లీ వన్స్. డైలీ బాగా చెప్తానా? నీ పేరులో ఉన్న విశ్వాసం నీలో ఉందని చూపించావు కదరా. సూపర్ రా నువ్వు. సూపర్ హ్యా, నువ్వు ఇంకా సూపర్ రా. ఫ్రెండ్ నేను పెర్ఫార్మెన్స్ బాగా చేస్తే ఐస్ క్రీమ్ కొని పెడతానని చెప్పావు కదా ఫ్రెండ్. అదే ఫ్రెండ్. ఐస్ క్రీమ్ పార్లరే. నాన్న విజయ్ బాబు, నీతో ఒక్క చిన్న పని బ్యాలెన్స్ ఉండిపోయింది, చేసేద్దామా? అది పద. నాకు ఐస్ క్రీమ్ కొని పెడితే ఏదైనా చేస్తా. ఓకే. డాక్టర్ అక్కడ రైట్ సైడ్ వెళ్ళండి సార్. సార్ మీరేంటి సార్ అడ్డుపడుతున్నారు? అడ్డు తప్పుకుని సార్ బాబుని ట్రీట్మెంట్కి తీసుకెళ్ళాలి. సార్ వాళ్ళు మీ వెనకాలే ఉన్నారు సార్. సార్ సార్ ఆ ముగ్గురు మీ వెనకాలే ఉన్నారు సార్. సార్ మీ పక్కనే ఉన్నారు సార్. వేసేయండి సార్. ఇంకా ఏం చూస్తున్నారు సార్? వేసేయండి సార్, వేసేయండి. ఓ ముచ్చట పడిపోతున్నారు కదా, వేసే. సార్ గన్ను మా వైపు పెట్టారేంటి సార్? వాళ్ళు మీ పక్కనే ఉన్నారు సార్. చంపేయండి సార్, చంపేయండి సార్, మీ పక్కనే ఉన్నారు. రే వాడిని ఇక్కడే వదిలేసి మీరు పారిపోండ్రా. సార్ చాలా తప్పు చేస్తున్నారు సార్, చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. మినిస్టర్ గారికి తెలిసిందా మిమ్మల్ని చంపేస్తారు, మిమ్మల్ని బ్రతకనివ్వరు సార్. వెళ్తారా లేక కాల్చి పారదబ్బాలా? మా మినిస్టర్ మిమ్మల్ని వదలడు. మీ అందరూ అంతా చూస్తాడు. మీ అందరికీ మూడిందా? మీ అందరికీ మూడింది. ఏంటి చేతులు కాలు కట్టేస్తున్నాయి? రే మీరా, రే దగ్గర రాకండి రా. రే నన్ను ఏం చేయకండి రా, ప్లీజ్ రా. రే రే నన్ను ఏం చేయకండి రా, ప్లీజ్ రా. ఒక ఆడపిల్లకి అన్యాయం చేసి చంపేశామంటే ఎంత నీచమైన బ్రతుకురా నీది. ఆఖరికి నిన్ను కొట్టడానికి కూడా అసహ్యంగా ఉందిరా. చిచే, మేం కూడా నీలా రాక్షసంగా ప్రవర్తిస్తే నీకు మాకు తేడా ఏముందిరా? అందుకే నిజం చెప్పినంత వరకు నువ్వు ఇక్కడి నుంచి కదలవు, మేం కూడా వెళ్ళాం. ఎన్నెల్లన్నీ ఇక్కడే ఉంటాం. రే నిజం చెప్పి ఇక్కడి నుంచి బయట పడతావా లేదంటే ఇక్కడే చేస్తావా? నీ ఇష్టం. నా పేరు రాహుల్. నేను మినిస్టర్ సీతారత్నం గారి అబ్బాయిని. నాకు అమ్మాయిల వీక్నెస్ ఉంది. లాస్ట్ వీక్ శ్వేత అనే అమ్మాయి ఒంటరిగా కనిపిస్తే లిఫ్ట్ ఇచ్చాను. తర్వాత ఆ అమ్మాయిని బలవంతం చేయకపోతే భయపడే అమ్మాయి కారులో దూకేసింది. దాంతో తను అక్కడికక్కడే చనిపోయింది. కానీ తను నేనేం చేయలేదు. అయినా తన చావుకు పూర్తి బాధ్యత నాదే. దీని కోర్టు ఏ విధమైన శిక్ష విధించినా నేను భరిస్తాను. నా మూట మర్చిపోయినరా. వరా నువ్వు నీ మూట నీ బట్టలన్నీ ఇందులో సర్దుంచాను రా బాబు. చాలా థ్యాంక్స్ రా, నీ గుర్తుగా ఉంచుకుంటానా? ఓకే. అమ్మయ్యా, మొత్తానికి అందరం కలిసి అనుకున్నది సాధించావా? పెద్ద గండం తప్పిందిరా. ఇంకా మా ఊరు వెళ్ళిపోయి ప్రశాంతంగా పని చేసుకుంటాను రా బాబు. కానీ ఒక్కటే బాధరా, ఇన్నాళ్ళు కలిసి తిరిగి ఇప్పుడు విడిపోవాలంటే చాలా బాధగా ఉంది. అయినా నీదే ఉందిరా, క్వార్టర్ వేస్తే అంతా మర్చిపోతావు. రే గోపాలు అలా అనకరా. ఇక మీదటి మందాపి నా కెరీర్ మీద ఫోకస్ చేద్దాం అనుకుంటున్నాను రా. అమ్మా మంచి విషయం చెప్పా బెదరా. ఏదేమైనా మిమ్మల్ని మాత్రం మర్చిపోలేను. మరి నాకు బస్సుకి టైం అవుతుంది, వెళ్తాను. బాయ్, ఉంటా మరి. సరేరా, ఉంటా. బాయ్. హలో,
ఏరా కేసు క్లోజ్ అయిపోయిందని ప్రశాంతంగా ఉన్నట్టున్నారే. ఎవరు మాట్లాడేది? మీ చావున్రా. రే రంగా ఒకసారి రారా. రే గోపాల్ నువ్వు కూడా రా రా రా. ఏమైందిరా? ఒకసారి వినండి. అరే మీకు ఇష్టమైన దేవుడిని తలుచుకోండిరా. మరి కొద్దిసేపట్లో మిమ్మల్ని ఆ దేవుడి దగ్గరికే పంపిస్తున్నా. మీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది. 3, 2, 1. మనగాళ్ళు మనగాళ్ళు ముగ్గురు మనగాళ్ళు, మాయగాళ్ళకే మోసగాళ్ళు మనగాళ్ళు. మనగాళ్ళు మనగాళ్ళు ముగ్గురు మనగాళ్ళు, మనగాళ్ళు మనగాళ్ళు ముగ్గురు మనగాళ్ళు. మనగాళ్ళు మనగాళ్ళు ముగ్గురు మనగాళ్ళు, మాయగాళ్ళకే మోసగాలి ముగ్గురు మనగాళ్ళు. మనగాళ్ళు మనగాళ్ళు ముగ్గురు మనగాళ్ళు, మాయగాళ్ళకే మోసగాళ్ళు, పోటుగాళ్ళకే పోటుగాళ్ళు.